Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్తో బాధపడే లేడీస్ ఏదో వేరే రీజన్కి వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్తున్నారు అంటే ఈ పద్ధతికి వెళ్లే ముందు సర్జరీ అవసరమా దాని గురించి మాట్లాడతాను. ముందుగా ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల ఉండాల్సిన పొర, దాన్ని ఎండోమెట్రియం అంటామండి. ఆ పొర ఏమవుతుంది, ప్రతి మంత్ పెరిగి పీరియడ్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పొర వెనకల్కి రిఫ్లక్స్లో ట్యూబ్స్ ద్వారా వెళ్ళి అండాశయం మీద, పక్కనే ఉన్న ఇంటెస్టైన్స్ మీద అంతా కూడా డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఈ అండాశయంలో వెళ్ళి ఎప్పుడైతే ఈ పొర టిష్యూ వెళ్ళి డిపాజిట్ అవుతుందో ప్రతి మంత్ తనకి గర్భసంచి లోపల పొర పెరిగి పడిపోతున్నట్టే ఈ అండాశయంలో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ గర్భసంచిలో మనకు అవుట్ఫ్లో ట్రాక్ట్ ఉంది ఆ పొర బయటికి వచ్చేయడానికి బ్లీడింగ్ ద్వారా పీరియడ్లో. కానీ అండాశయానికి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి అక్కడ జరుగుతున్న బ్లీడింగ్, ఆ బ్లడ్ అంతా కూడా బయటికి ఎక్కడ వెళ్ళలేక ఒకటే చోట ఆర్గనైజ్ అయిపోయి ఒక సిస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని మనం ఎండోమెట్రియోమా అంటాం. సో ఈ ఎండోమెట్రియోమా ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ ఎండోమెట్రియోమా సిస్ట్ వల్ల ఆ గుడ్లు సరిగ్గా పెరగవా, వచ్చినా కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్కి ముందే ఈ సర్జరీ చేసి ఆ సిస్టమ్ తీసేసుకోవడం బెటరా, దీని గురించి డిస్కస్ చేద్దాం. నౌ 2 థింగ్స్ అండి. ఫస్ట్ మొదటిగా మేము అడిగేది ఏంటి అంటే మెయిన్లీ ఆ లేడీకి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ ఎండోమెట్రియోమా వల్ల చాలా పొట్ట నొప్పి ఉండడం, పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉండడం, భర్త భార్య కలిసేటప్పుడు కూడా ఎక్కువగా పెయిన్ కంప్లైంట్స్ ఉండడం, సో ఇట్లా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అఫెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఎస్, ఫస్ట్ ప్రయారిటీ మనం సర్జరీకి ఇచ్చి సర్జరీకి వెళ్ళండి అంటాం. లేదు మేనేజబుల్ కంప్లైంట్సే, ప్రాబ్లం ఏం ఎక్కువగా లేదు అంటే మాత్రము ఆ సిస్ట్ సైజ్ బట్టి డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు సిస్ట్ సైజు అరౌండ్ 3 సెంటీమీటర్స్ లేదా లెస్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉంది, చిన్న సిస్టే అయితే మాత్రము ఎక్కువ శాతం సర్జరీ బదులు డైరెక్ట్గా మీరు ఐవీఎఫ్ వెళ్ళి పక్కన కూర్చొని ఉన్న గుడ్లని మనం పెంచి బయటికి తీసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మీరు సర్జరీకి వెళ్ళినప్పుడు సిస్ట్ తీయాల్సిన పరిస్థితిలో సిస్ట్ గోడతో సహా తీసేస్తాము, బ్లీడింగ్ అవుతుంది అంటే లేజర్ కూడా పెడతాము. అందుకని పక్కన కూర్చొని ఉన్న మీ గుడ్ల సంఖ్య రిజర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకనే జంప్ చేసేసి ఇమీడియట్గా సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అన్ని కేసెస్కి. చాలా అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మీ బాడీలో ఆ సిస్ట్ సైజ్ ఎలా ఉంది, 2 వైపులా ఉందా లేదా, మీ ఏజ్ ఏంటి, మీ గుడ్ల సంఖ్య ఎలా ఉంది, బాగుందా తగ్గిపోతా ఉందా, ఇవన్నీ మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్ తీసుకొని పర్సనలైజ్డ్గా ట్రీట్మెంట్ చేయాలి. అంటే నేను ఫుల్ ఫ్లెజ్డ్ ఎస్ ఆర్ నో సర్జరీ చెయ్యాలి లేదా చెయ్యకూడదు అన్న ఆన్సర్ నేను ఇవ్వలేను ఈ క్వశ్చన్కి. సో మీ ప్రొఫైల్ ఏంటి, మీ కంప్లైంట్స్ ఏంటి, మీ ఎగ్ రిజర్వ్ బాగుందా తగ్గిపోతుందా, ఇవన్నీ రీజన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీరు మీ క్లినిషియన్తో డిస్కస్ చేసుకొని బెస్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది. సో అందరికీ సర్జరీ అవసరం అని అయితే లేదండి. సో ఎండోమెట్రియోమా లాంటి కండిషన్తో ఎవరైతే బాధపడుతున్నారో, ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నారో కరెక్ట్ గైడెన్స్ ద్వారా కరెక్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.